శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మధ్యాహ్నం 3:35 నిమిషాలకు మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతమైన సంఘటన జరగబోతుందమ్మా. తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి. నాపై నమ్మకంతో ఒక్క నిమిషం విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి అద్భుతమైన సందేశం మన ముందుకు తీసుకొచ్చారంటే, మాకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే మేము నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తున్నాడని, నిజమే అని మీరు అనుకుంటారనమాట. మీరు విన్నది నిజమే. మీరు ఎప్పుడు కూడా భగవంతుడు అంటే ఏ భగవంతుడైతే మీ ఇష్టదైవాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతారో అప్పుడు మీకు ఎటువంటి కష్టాలున్నా సరే, ఎలాంటి సుడిగుండంలో ఉన్నా సరే, మీరు ఎలాంటి ప్రమాదాల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. మీ చుట్టూ, మీ వెంటే తప్పకుండా ఉంటాడు. మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాడు. ఎన్ని సుడిగుండాలనైనా సరే తాకి మీ ముందు ఈ సాయిని తాకేటటువంటి సంగతి బాగా తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి మీరు ధైర్యంగా ఉండండి. అయితే నీ సాయి మాటగా ప్రతి నిత్యం కూడా నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు. అలాగే నీ మనసును కష్టపట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఏ సాయం కూడా వద్దు, వాటిని తీసుకొని మీ వద్దకు పంపిస్తారనమాట. నువ్వు మాత్రం అది మర్చిపోకమ్మా. ఇది కేవలం నీవు సంతోషపడేలా మాత్రమే కాదు. నీవు నిజంగా చెప్తున్నాను, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. నువ్వు ఆ పని చేసేటప్పుడు సజావుగా నీకంతా మంచి జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఉంచుకోకూడదు. అపనమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే ఎప్పుడు కూడా నీ మనసుకు అంత ఫలితాన్ని ఇవ్వదు. నీకు ఎలాంటి బాధ అయినా సరే, ఎలాంటిదైనా సరే నీ మనసు కనిపించినప్పుడు ఒకేసారి ఆ సమస్య ఈ విధంగా చెప్పు. ఎందుకంటే ఈ శాశ్వతంగా అయితే నువ్వు నా దగ్గర ఉండిపోలేదు కదా. నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్య. ఎప్పుడు కూడా తోడుంటాడు తల్లి. నీ సాయి ఎప్పుడు కూడా తోడుంటాడనే నమ్మకంతో నువ్వు వెంటనే నీ నుంచి దూరం అయిపోయి ఇక నీ దగ్గరికి రావాలన్నా కూడా ఒక నిమిషం ఇది ఆలోచించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా చెప్తున్నానంటే నువ్వు ప్రతి నిత్యం కూడా బాధపడుతూ ఉంటావు కదా. అందుకే నీకు మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని కానీ ఏదైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టే ఏ విషయమైనా సరే వచ్చినప్పుడు నీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం చేసేలా అవకాశం నీకు దోహదపడేలా చేస్తాను. ఎందుకంటే నీకు నచ్చకపోయినా సరే నీకు నటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. అలాగే కాలానికి అనుగుణంగా ఎంతో బాధను కల్పించే విధంగా ప్రవర్తించవచ్చు. నాకు నా వెంట సాయి ఉన్నారు, సాయి రూపం తప్పకుండా ఉందని నమ్మకంతో ఉండు. అప్పుడే నువ్వు సంతోషంగా నీ సాయి కూడా రక్షిస్తూ ఉంటాడు బిడ్డ. అంతా కూడా ఆయన చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నీకు వచ్చేటటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. నువ్వు ఎన్నడూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడకూడదు. సమస్యను చూసి భయపడుతూ ఉన్నావంటే అది ఇంకా పెద్దదే నిన్ను పెనుభూతంగా చేసి ఇంకా భయపెట్టిస్తుంది. సమస్య నుంచి చిన్న సమస్య అయినా సరే ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందు మన కష్టం కనపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలి, పరిష్కరించుకోవాలి బిడ్డ. కష్టం లేని జీవి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు కదా. ఎంత సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకమైన బాధను ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం కూడా అలాంటిదే. సమస్యలు కూడా కేవలం నీకు మాత్రమే వచ్చిందని నువ్వు అపోహపడుతున్నా చూడు, అలా ఎప్పటికి కూడా అనుకోవద్దమ్మా. ప్రతి జీవికి కూడా పుట్టిన ప్రతి జీవికి కూడా సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కానీ సంతోషం జయించినప్పుడు మాత్రమే సంతోషం, ఆనందం మనసు కనిపిస్తుందన్నమాట.
కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా, బాధ వచ్చినా అసలు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి మార్గాన్ని నువ్వు వెతకాలి తప్ప, అలాగే తప్పించుకోవడం తప్ప నువ్వు ఎప్పుడు కూడా ఏ మార్గం కూడా ఎంచుకోవద్దు. అంటే తప్పించుకునే మార్గం అనేది ఎంచుకోవద్దు. నీకు నచ్చకపోయినా సరే, నచ్చినా సరే నటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి కొంతకాలం నీకు దూరంగా అంటే నువ్వు ఎదురు చూడక తప్పదు. కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని, నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు కూడా వాటిని నువ్వు దూరంగా ఏమాత్రం కూడా శక్తి సరిపోవడం లేదు దూరం అవ్వడానికి. ఎందుకంటే అందరికి కూడా అడ్డుగా ఉన్నది నీ సాయి అనేటటువంటి శక్తి. నిన్ను ఆపద నుంచి మిమ్మల్ని బయట పడేయాలనేటటువంటి మనోధైర్యాన్ని నీకు తప్పకుండా ఇస్తుందమ్మా. ఈ యొక్క వార్త మాత్రం నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. రేపు మధ్యాహ్నం 3:35 మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. అదేంటో తెలుసా? ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో, ఎవరైతే పుత్ర సంతానం కలగలేదని మనోవేదనకి గురి అవుతూ ఉన్నారో, ఎప్పుడు కూడా వారందరూ కూడా అంటే కుటుంబ కలహాలు కానీ ఏదైనా సరే ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి ఏదో ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది కదా, అది ఏదో ఒక శుభవార్త అనేది నీకు తప్పకుండా ఒక రోజు తారసపడుతుంది. ఈ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ సాయి తండ్రి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డ. బాబా నాకన్నీ ఇలానే చెప్తారో, ఇంతవరకు నాకేమీ జరగలేదని బాధపడుతూ ఉన్నావు కదా, ఎప్పుడు కూడా నమ్మకమే ఆయుధం కదా. నమ్మకం నీలో ఉంటే సర్వం నీకు జరుగుతుందని నమ్మకం. ఆ నమ్మకం నీలో ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది. జీవితంలో నాకు ఏది మంచి అనేది అసలు జరగనే జరగదు. నాకు ఎప్పుడు కూడా జీవితం ఇలానే ఉంటుంది. నాకు చినిపోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఏ విధంగా బాధపడుతూ కూర్చుంటావో అప్పుడు తప్పకుండా నీ జీవితం కూడా నీ కళ్ళ ముందు అలానే కనిపిస్తుంది. చూడమ్మా, ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అలవర్చుకుంటూ ఉండాలి. ఈరోజు సాయి తండ్రి సాయంకాలం నాకు నాకు మధ్యాహ్నం మంచి చేస్తాను అంటున్నారు కాబట్టి నమ్మకంతో ఎదురు చూస్తాను. చెప్పిన మాట నిజమవుతుంది అనే నమ్మకంతోనే ఉండాలి బిడ్డ. పట్టుదలతోనే ఉండాలి, సంకల్పంతోనే ఉండాలి. అంతే తప్ప నాకు సాయి ఎప్పుడు కూడా ఇలానే చెప్తారో, నాకు ఎప్పటికీ జరగలేదని నిరాశపడిపోతే ఎలా చెప్పు? ఎప్పుడు కూడా ధైర్యంతో, నమ్మకంతో, సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనే కదా ఎప్పుడు కూడా మనోధైర్యం నింపుకుంటూ ఉండేది. నీ తెలివి చూసి నీకు వచ్చినటువంటి సమస్యలే, నీ చుట్టూ కూడా ఉన్నటువంటి సమస్యలే నిన్ను చూసి పారిపోతాయని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఒకరిని బాధపడుతున్నట్లుగా అనిపించినట్లయితే వారికి నీకు తెలియకుండానే నేను నీకు ఆనందం కలిగించేలా చేసేటటువంటి దానవవుతావు. కాబట్టి ఎందుకంటే అందరూ కూడా ఎప్పుడు బాధపడతావా, ఎప్పుడు కృంగిపోతావా, ఎప్పుడెప్పుడు నష్టపోతావా, నీ నుంచి ఎలాంటి చెడు మాటలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డ. కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి కూడా అటువంటి అవకాశం అనేది నువ్వు ఇవ్వద్దు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, చిరునవ్వుతో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా నీ యొక్క చిరునవ్వుని చెల్లాచెదురైపోనివ్వద్దు. అప్పుడే వాళ్ళు ఏది చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు వాళ్ళు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటారు. నీకు ప్రేమతో చెప్పినటువంటి మాట తప్పకుండా సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి అంతా కూడా నీ మంచి కోరుకుంటాడమ్మా. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అని, నువ్వు ఏది కావాలంటే అదే జరిపి తీరుస్తానని నమ్మకంతో ఉండని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.